కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లో చేసింది జస్ట్ ట్రైలరే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. చేసేది ఇంకా చాలా ఉందన్నారు. ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు. మంచిర్యాల జిల్లా మంతనిలోని పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరపున ప్రచారం చేశారు మంత్రి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఆగం చేసిందన్నారు. 1,00,000 కోట్లు పెట్టి కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. నిరుద్యోగులకు వంశీ అండగా ఉంటాడన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. ప్రభుత్వం వచ్చింది, నేను మంత్రి అయినా, మీకు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానం మీ అందరి ఆశీర్వాదంతో పూరిస్తాం. మీకు మేము చెప్పిన ఆ రోజు పోతారంకి రాత్రి వచ్చినవా, సాయంకాలం రాత్రి వచ్చినప్పుడు చెప్పిన ఫ్రీ బస్సు ప్రయాణం చేపిస్తా అన్న. పోతుర్రా లేదా? ఇప్పుడు బస్సు కూడా చేపిస్తాం. మొత్తం కరెంటు ఛార్జీలు ఉండవు. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, 0 బిల్లు. కరెంటు బిల్లు కడతలేరు కదా. అదే విధంగా ఎవరైనా ఆసుపత్రి పాలైతే 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పెంచినాం. మనం ఇల్లు ఇస్తామని చెప్పినా లేదా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినాం. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం మొదలైంది. ఈ మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన సందర్భంలో అవి ఆగి ఉన్నాయి. ఎవరికైతే భూమి ఉంటుందో మొదటి దఫాగా ఈ నియోజకవర్గంలో 3,500 ఇల్లులు ఇచ్చినాం. మీరు ప్రతి సందర్భంలో నన్ను ఆశీర్వదించారు. పోతారం గ్రామం మీకు మొన్న కూడా రోడ్లు ఇచ్చినాం కదా. 18 లక్షల రూపాయలతోని సిమెంట్ రోడ్లు ఇచ్చినాం. నేను మా అక్కలు చెల్లెలు మీరు ఇంత ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానం పలికారు. ఆ రోజు రాత్రి వచ్చినా మీరు పెద్ద ఎత్తున వచ్చిండ్రు, నన్ను ఆశీర్వాదం ఇచ్చిండ్రు. మరొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నా, మరి మీలో ఒకటిగా ఉండాలి. దళిత వర్గానికి సంబంధించిన మా యువమిత్రుడు వంశీకృష్ణ గారిని గెలిపించాల్సిందిగా చేతి గుర్తు. ఎప్పుడుంది ఎలక్షన్? 13 మే, అంటే 15 రోజులు ఉంది. మే 13 నాడు వంశీకృష్ణ గారిని గెలిపించి, అది నా బాధ్యతని గెలిపించిన తర్వాత ఆయన చేయాల్సిన పనులు నేనే చేస్తా. కానీ మీరందరు గెలిపిస్తే ఇంకా నాకు ఇంకా బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. రేషన్ కార్డ్స్ కూడా అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే, ఫస్ట్ రేషన్ సిస్టమ్ కూడా కాంగ్రెస్ హయాంలో, కాకా గారి హయాంలోనే స్టార్ట్ చేసిన. ఒకసారి గుర్తు చేస్తున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఇయ్యలేదు, అది వాస్తవమే. మంత్రి గారు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా ఈ కోడ్ అయిపోగానే మంత్రి గారు తెలుసు కదమ్మా, ఒక్కటి పట్టుకుంటే వదలరు, చేసేదాకా నన్ను కూడా గుర్తించి నాకు ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు మీ అందరి ముందు పెట్టిన. థ్యాంక్ యూ. నేను చదువుకున్న వ్యక్తిని. నా వంతు కూడా కష్టపడి ప్రజాసేవ చేస్తే బాగుంటుందని చెప్పి యువకులు చాలామంది ఉన్నారమ్మా. మన ఇంట్లో కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ నిరుద్యోగ సమస్య ఉందని నాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తం మొత్తం నిరుద్యోగ సమస్య ఉన్నది. నేను ఖచ్చితంగా మన ఇంటి పిల్లల కోసము కష్టపడి మంత్రి గారి ఆదేశాలతోటి ఇక్కడ యువకులకి ఉద్యోగం వచ్చేటట్టు పోరాడతానని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నానమ్మా. మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మంత్రి గారి ఆదేశాలు ఖచ్చితంగా పనిచేసి మన పిల్లలకు ఉద్యోగాలు తెచ్చే బాధ్యత తీసుకు